1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏమంటే ఆమె వేరే మనిషి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. విషయం బయట ఎలా పడింది? అమ్మాయికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇట్లా నేను అది నాకు కాల్ వచ్చింది, స్కూల్ నుంచి కాల్ వచ్చింది, మీ భార్య ఈ స్కూల్లో లేదని. నేను కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉండే. ఎక్కడ పోయినారు అని అడిగితే నేను ఎక్కడే పోలేదు, ఉట్టిగా తిరిగినికి పోయినా. సరే అని చెప్పిన. స్కూల్ ఎక్కొట్టి తిరగడానికి వెళ్ళిందా? బాయ్ ఫ్రెండ్ అది ఉన్నారు కదా, నాకు కాల్ చేసి నువ్వు వదిలేసాయి, నేను పెళ్లి చేసుకుంటా. నాకే కాల్ చేసి చెప్తున్నారు. నేను రాను మ్యామ్. ప్రాబ్లం ఏంటి తల్లి? స్టార్టింగ్ 5 years మ్యారేజ్ లోనే అన్నోన్ కాల్స్ వచ్చి అన్నోన్ వీడియో కాల్స్ వస్తాయని చెప్తాడు. అన్నోన్ కాల్స్ వస్తాయి, ఆయన వాయిస్ లోనే నాకు కాల్స్ వస్తాయి. భాగ్గయ్ అంటున్నారు కానీ నేను 5 years నుంచి ఒక్కటైనా తప్పు చేశానా? ఆయన హోమ్ లో సెర్చ్ చేస్తే నేను ఎప్పుడెప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇప్పుడు అక్కడ సెర్చ్ చేసింది క్యాండీ కాల్ అని. గలీజ్ మాటలు చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళతో నేను బండి తీసుకుంటే వేరే వాళ్ళతో పైసలు తీసుకొని బండి తీసుకున్నావు అన్నాడు. मैं पैदा करके मैं बच्चों को दो बोलते आसानी से कैसा देती मैडम. పిల్లల్ని ఇవ్వవు మరి నువ్వే పెంచుకోవాలి. కాంపెన్సేషన్ ఎందుకు నీకు? అప్పుడు మెయింటెనెన్స్ ఎందుకు? అంటే అంత ఫ్రీగా వెళ్ళిపోతాడా మ్యామ్? కూడా చూపిస్తలేదు మేడం, ఏం చేయాలి అర్థం కావట్లేదు. నా పాపకి వీడియో కొట్టి నాకు చూపిస్తుంది, ఎవరికి చెప్పుకున్న బాధ లేదు. మీరు ఇప్పుడు డైవర్స్ కేసు నోటీస్ పంపించండి, డైవర్స్ కేసు ఫైల్ చేసుకోండి. ఆ అమ్మాయి బయటకు వచ్చి ఫైటింగ్ చేసే టైప్ కాదు. ఇలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు చెప్పాల్సిన బుద్ధి ఏంటో తెలుసా? ఆ ఫోటోలు అవి ఇవి చూసుకుంటూ రా అని బతులాడడం కాదు, లీగల్ దెబ్బ కొట్టాలి. లేడీస్ ఒక్కడే ఆడుకోవడం కాదు, జెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి జిడ్డు కేసులు రీజనబుల్ అమౌంట్కి రాకపోతే గట్టిగా వేసుకోవాలి. సార్ నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ప్రాబ్లం? జియాగూడ నుంచి వచ్చినాం. మా భార్య వదిలేసి పోయింది మేడం, 1 year అవుతుంది. మ్యారేజ్ ఎప్పుడైంది సార్? 2019. 6 years 7 years. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నాయి. మీరేం చేస్తారు? మీ వైఫ్ ఏం చేస్తుంది? మా భార్య ఏం చేస్తలేదు, ఇప్పుడు హౌస్ వైఫే. వదిలేసి పోయిన ఒక 15 days ముందు ఒక టీచర్ జాబ్కి ట్రైనింగ్ పోయి అక్కడే జాబ్ చేస్తుండే. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, నా భార్య, మా పిల్లలు, మమ్మీ పప్పా. పేరెంట్స్ ఉంటారు. అదే ఏమంటే ఆమె వేరే మనిషి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఇంట్లోనే ఉంటది కదా, ఎలా పరిచయం అయ్యారు వేరే వాళ్ళు? ఫస్ట్ నుంచి 6th class నుంచే పరిచయం ఉంటానంట. నాకు పోయిన తర్వాత నాకు తెలిసింది, నేను కొద్దిగా ఎంక్వైరీ చేస్తే తెలిసింది. అక్కడే పోయిన తర్వాత నేను మా భార్య మంచిగా ఉండే, ఏమైందో ఏమో. అదే మేడం విషయం బయట ఎలా పడింది? అమ్మాయికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇట్లా నేను అది నాకు కాల్ వచ్చింది, స్కూల్ నుంచి కాల్ వచ్చింది, మీ భార్య ఈ స్కూల్లో లేదని. నేను కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉండే. మళ్ళీ సరే వస్తుంది అని వదిలేసిన. ఫోన్ చేశారా? మా మమ్మీకి ఫోన్ చేస్తే మమ్మీ కూడా చెప్పింది లేదు అని చెప్పింది. మళ్ళీ కొద్దిగా తర్వాత ఆన్ అయితే నేను ఎక్కడ పోయినారు అని అడిగితే నేను ఎక్కడే పోలేదు, తిరిగినికి పోయినా, ఉట్టిగా తిరిగినికి పోయినా. సరే అని చెప్పిన. స్కూల్ ఎక్కొట్టి తిరగడానికి వెళ్ళిందా? పిల్లలు నా దగ్గరే ఉండే. మళ్ళీ సరే అని వచ్చింది. ఆ రోజు ఇంటికి వచ్చింది? రాలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి మమ్మీకి వెళ్ళిపోయింది. మరి నేనన్నా ఎందుకు పోయినారు నాకు చెప్పి పోతే నేను కూడా వచ్చింది కదా, నేను అదిలో హాలిడేలో ఉందా. సరే నేను కూడా వస్తున్నా కదా,
లే నేనే ఉట్టిగా పోయినా. సరే నీ మమ్మీకి కాల్ చేసిన కదా, మమ్మీ దగ్గరే పోయింది అని నాకు కొద్దిగా డౌట్ అయింది. నేను మళ్ళీ స్కూల్కి పోయి కనుక్కున్నా. వాచ్మెన్ ఉంటే కదా, వాచ్మెన్ చెప్పినారు వేరే మనిషితోటి పోయినారు అని చెప్పినారు. సరే అని నేను ఆమెకి కాల్ చేసి మీరు అట్లా పోయినారని చెప్తున్నారు అది వాచ్మెన్ అంటే, నేను పోలేదు 3-4 దినాలు అట్లానే చెప్పింది. మీ అత్త వాళ్ళ ఇంట్లో ఉంటుందా ఉండదా? అక్కడే సరే మీ అత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా నువ్వు. నేను పోయి మస్తు సార్ మాట్లాడినా. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? ఆమె మమ్మీ ఆమెకే సపోర్ట్ చేస్తుంది. ఏమని సపోర్ట్ చేస్తుంది? అల్లుడు మంచోడు కదా, శాలరీ ఇవ్వడా, ఇంట్లో సరుకులు తేడా, తిండి పెట్టడా, తాగొస్తాడా, అక్రమ సంబంధాలు ఉన్నాయా? ఇవేమీ లేవు అల్లుడికి. ఫస్ట్ ఏమంటే ఈమెకి ఎక్స్ట్రా మ్యారేజ్ టెలిఫోన్ ఉండే కదా బిఫోర్ మ్యారేజ్, అది కంటిన్యూ అవుతుంది. నాకు తెలియదు అది మ్యారేజ్. మీకు తెలియకపోతే వాళ్ళ పేరెంట్స్ కి అయితే తెలుసు కదా. 4 గడ్డి పెట్టి పంపించాలి అమ్మాయిని. కేసు పెట్టినారంట అతని మీద, రేప్ కేసు పెట్టినారట. నేను అదే విత్డ్రా చేసినకి పోయినారని తర్వాత చెప్తుంది, నేను చూసిన తర్వాత చెప్తుంది. ఇలాంటి ఒక కేసు ఉందని బిఫోర్ మ్యారేజ్ మీకు తెలుసా? తెలియదు. తర్వాత నాకు మ్యారేజ్ అయిన ఎంత కాలానికి తెలిసింది ఇలాంటి ఒక కేసు ఉంది? క్లోజ్ చేసి మ్యారేజ్ ముందు అది టిక్ టాక్ ఉండే కదా మేడం, టిక్ టాక్ యాక్ట్ లో ఆమె వీడియో పెట్టినారు. వీడియో పెడితే నేను అడిగిన ఏమైంది అంటే, నాకు తెలియదు అది ఇది చెప్పేసి నేను పెళ్లి చేసుకోను, నాకు వద్దు పెళ్లి అంటే. సో మీకు బిఫోర్ మ్యారేజ్ డౌట్ వచ్చింది ఆవిడ టిక్ టాక్ వీడియోలు చూస్తే, ఇలాంటి ఒక వీడియో పెట్టింది, ఎవరో మోసం చేశాడు, లీగల్ గా ఎలా వెళ్ళాను అట్లా. అయితే నేను పెళ్లి చేసుకోను అది ఇది చెప్తే, నేను చచ్చిపోతాను పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను. ఎదురు మీ మీద ఒక కేసు పెడతారు ఇప్పుడు కొత్తగా. వాళ్ళు అలాగే బెదిరిస్తారులేండి ఒకవేళ చేసుకోను. ఫస్టే చెప్పింది మ్యారేజ్ ముందే, నేను చచ్చిపోతా, మీరు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. నేను సరే ఇత బోల్రేనా ఇట్లా చెప్తుంది కదా అని నేను వదిలేసి మ్యారేజ్ చేసుకుంటా. మ్యారేజ్ కాదు, అదే ఆమె ఫోన్ మీద నాది నంబర్ ఆమెకి ఇచ్చిందా, ఆమె మెసేజ్ వస్తుంది, నేను పెళ్లి చేసుకోను, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను పారిపోతా అది ఇది. నేను అడిగితే నేను చేయలేదు. సో ఫోన్ లో ఎక్సైజ్ చేసుకున్నారు ఫోన్ నెంబర్స్. సో ఆవిడకి ఇట్లాంటి మెసేజ్ అయితే ఎట్లా వస్తావు? మళ్ళీ నంబర్ చేంజ్ చేసిన, నంబర్ చేంజ్ చేస్తే కూడా అట్లనే వచ్చింది. నా నంబర్ నుంచి ఆమెకి, ఆమె నంబర్ నుంచి నాకే అట్లా వచ్చి ఉండే. సరే ఇలా ఒక 5 ఏళ్ళు అయితే కాపురం చేస్తుంది. అలాంటి చెత్త ఏదన్నా ఉన్నా క్లియర్ అయిపోద్ది. 2 పిల్లల్ని కనింది మీతో. సడన్ గా మళ్ళీ వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? 1 ఇయర్ బ్యాక్ ఆమె తెలియదు మేడం. ఆమె అంటే ఆ అబ్బాయి పరిచయం అయ్యాడా, ఇంకెవరన్నా కొత్త వాళ్ళ? ఆమెనే. అదే సమస్త. ఇప్పుడు 1 ఇయర్ అయిపోతుంది. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? ఆమె దగ్గరే ఉంది. పిల్లలు ఎప్పుడు వెళ్ళారు మళ్ళీ వెనక్కి? అప్పుడే వదిలేసి మమ్మీ చిన్న ఉండే కదా, 4 ఇయర్స్ బోర్ని అప్పుడు 4 ఇయర్స్ ఒక 2.5 ఉండే. ఇప్పుడు 2 పిల్లలు, మీ వైఫ్, మీ అత్తగారి ఇంట్లో ఉంది. ఏమన్నా పెద్ద మనుషులు పంచాయతీలు ఏమన్నా జరిగినాయా? మస్తు సార్. నేను పోయి కనుక్కున్నా. సరే మా మమ్మీ పోయింది, మా తరపున పోయినారు. మళ్ళీ ఆమె ఈ 1 ఇయర్ లో ఎన్నిసార్లు వెళ్ళుంటారు? ఒక 10 సార్లు 5 సార్లు 10 సార్లు పోయినారు. 10 సార్లు దాటినే పోయినాము. మళ్ళీ వచ్చేసాయి, ఏం నీది నాది. వాళ్ళు ఏం చెప్తున్నారు మీ మీద? అబ్బాయి ఎలాంటి వాడు అందుకే వచ్చేసింది అని మీ మీద ఏదో చేస్తుండే కదా. ఫోన్ వస్తుంది కదా, ఫోన్ అనుమానిస్తున్నావు అనేది వాళ్ళ నా దగ్గర మెసేజ్ కూడా ఉంది. ఫస్ట్ నుంచే ఉండే టిక్ టాక్ పెట్టినారు. అదేది మొత్తం ఉంది. ఏమంటే నేను ఆమెకి స్క్రీన్ షాట్ పెట్టి పంపిస్తుండే, అది నాకు సేవ్ అయిపోయింది గ్యాలరీలో మొత్తం. సో మీరు అవి అడుగుతున్నారు, అనుమానిస్తున్నాడు మా అమ్మాయిని అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సరే ఇక నుంచి అనుమానించను, ఈ ఫోన్లు ఇలా మెసేజ్లు లేకుండా. బాయ్ ఫ్రెండ్ అది ఉన్నారు కదా, నాకు కాల్ చేసి నువ్వు వదిలేసాయి, నేను పెళ్లి చేసుకుంటా, నాకే కాల్ చేసి చెప్తున్నారు. మరి ఆ విషయం అడిగితే ఏమంటారు వాళ్ళు? నేను చెప్పలేదు, నువ్వు మాట్లాడు, నాకు తెలియదు. వాడి మీద కేసు వేసుకుంటే వేసుకో, నాకు సంబంధం లేదు. కేసు వేసుకోమంటుంది, మళ్ళీ తిరుగుతుంది, మొత్తం చేస్తుంది. అది నాకు సమజ్ అవుతలేదు మేడం. లాస్ట్ గా ఎంతకాలం అయింది సార్ పంచాయతీకి వెళ్ళి? ఒక 1 మంత్ 2 మంత్స్? 2 months బిఫోర్. పిల్లలకి చూసుకోవడానికి వెళ్తున్నారా మీరు? పిల్లల్ని చూడడానికి నాకు తీసుకొని వస్తున్నా మేడం. నేను తీసుకొని వస్తే మళ్ళీ బోను, నేను మమ్మీ దగ్గర బోనని పెద్ద పాప చిన్న పాప అట్లానే చెప్తుంది. ఉన్నారా మీ దగ్గర? తీసుకువెళ్ళారా? తీసుకుపోయినారు. మమ్మీ పాప 2 కావాలి నాకు, పిల్లలు కదా పాపం, నాకు 2 కూడా కావాలని చెప్తుంది. ఇప్పుడు మీ వైఫ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయని మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? ఉన్నాయి మేడం. అయినా మీరు తెచ్చుకుందాం అనుకుంటున్నారా?
వస్తే నాకు పాపలు ఉన్నారు కదా నేను తీసుకుంటా అని. ఒకవేళ ఇట్లా వచ్చింది నైట్ టైం ఫోన్లు మాట్లాడుతున్నా మీరు భరిస్తారా? అట్లా కూడా చెప్తుంది. నేను వస్తే ఆమెతో కూడా వస్తా, మీ దగ్గర కూడా ఉంటా అట్లా అని చెప్తుంది. ఫోన్ చెప్తే మరి అలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారా మీరు? అట్లా కాదు, పాపలు మారితే కావాలి, అమ్మాయి బిహేవియర్ మారితే కావాలి, మారకపోతే వద్దా? వద్దు. పిల్లలు మరి నేను పెద్ద పాపకి నేను తీసుకుని పెంచేస్తా మేడం. సరే, ఇదే పంచాయతీ పెద్ద మనుషులతో మాట్లాడొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆమె తరపున ఒక్క మనిషి కూడా రావట్లేదు. మస్తు సార్ మాట్లాడిన, మాతోటి పోయినారు, రామని బత్లి మారాను, ఏం వస్తలేదు. మస్తు సార్ తిరిగిన. మీరేం పని చేస్తున్నారు సార్? ఇప్పుడు నేను 1 year నుంచి ఏం చేస్తలేదు. డిప్రెషన్ 1 year నుంచి ఆమె పోయిన తర్వాత ఏం చేస్తలేదు. ఇప్పుడే మా ఫ్రెండ్ ఆటో తీసుకొని నువ్వు నడుపు అని పెట్టి పోయినారు, అది నడుపుతున్నా ఇప్పుడు. ఉండేది ఏంటి, ఓన్ హౌసా మీ అమ్మ వాళ్ళదా? రెంటెడ్ హౌస్. మరి రెంట్ అవన్నీ ఎవరు కడుతున్నారు? నేనే కట్టుకుంటా మేడం. డబ్బులు ఎక్కడే? పని చేయట్లేదు. సేవ్స్ ఉన్నాయి కదా, సేవింగ్ ఉన్నాయి కదా, అదే. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? అదే మేడం, ఏదైనా మనకి సాయం అవుతుంది అని ఆమెకి वही समझा के भिजाते हो. ఓకే, उसको కౌన్సిలింగ్ देके समझा के लेके आना. కౌన్సిలింగ్ కూడా చేస్తే ఏం అది. నేను కౌన్సిలింగ్ కూడా పోయినా అని అది ఉమెన్స్ పోలీస్ లో పెట్టింది. నేను అక్కడ చెప్పిన నాకు కూడా కౌన్సిలింగ్ అండి, ఆమెకు కూడా కౌన్సిలింగ్ అండి, ఇద్దరికి కౌన్సిలింగ్ చేయండి, నేను పోతాను. ఆ కౌన్సిలింగ్ అంటే ఎఫ్ఐఆర్ మళ్ళీ తీసుకోండి, నాకు వద్దు అని. మస్తు సార్ నేను డివోర్స్ ఇచ్చేస్తా నీకు, అదే సంవత్సరం నుంచి అదే చెప్తుంది. అమ్మాయి ఫస్ట్ నుంచి డైవర్స్ అంటుంది, కౌన్సిలింగ్ కోసం అమ్మాయి ముందుకు రావట్లా. ఏం లేదు, ఎఫ్ఐఆర్ చేయాలంటే కౌన్సిలింగ్ కి రావాలమ్మా అంటే ఎఫ్ఐఆర్ వెనక్కి తెచ్చేసుకుంటుంది, కంప్లైంట్ కాపీ. అదే. ఒకవేళ అమ్మాయి ఫోన్ చేసి మేము మాట్లాడితే నేను రాను, ఏం చేసుకుంటారు చేసుకోండి, విడాకులే ఇస్తాను అతనికి అంటే ఏం చేస్తారు? అదే చెప్తుంది మేడం. అదే ఆమె తోటి ఎందుకు మాట్లాడినా, ఆమె మొన్న నాసి ముందే మాట్లాడుతున్నారు కదా, నాసిమే ఏమైతుంది అని, నా నంబర్ మీద నా దగ్గర ఉంది కదా, నాన్న మీద ఉంది కదా, నువ్వు ఏదేదైనా చేస్తున్నావు, నేనన్నా కన్వర్ట్ చేసుకో నీ పేరు మీద, నువ్వు పేరు మీద కన్వర్ట్ చేసుకో, నాకు ఇచ్చేసేయి అని చెప్పిన. వింటలేదని నేనన్నా సరే అని జియో ఆఫీస్కి పోయి నేనే కన్వర్ట్ చేసి వచ్చేసిన. మళ్ళీ నెక్స్ట్ డే ఎయిర్టెల్లో కన్వర్ట్. ఇప్పుడు ఫోన్ చేస్తే మీ వైఫ్ మాట్లాడ బ్లాక్ లిస్ట్ లో ఉంది. మరి ఎవరు మాట్లాడాలి? ఫోన్ అన్నా కలిస్తే నేను పిలిపించటమా మాట్లాడటమా చేస్తాను. ఆమె మమ్మీ నంబర్ ఉంటుంది, వాళ్ళ మమ్మీ నంబర్ ఉంటుంది. హలో, అఖిల గారమ్మా మాట్లాడేది? చెప్పండి. అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానమ్మా, సుమన్ టీవీ నుంచి న్యాయవేదిక ప్రోగ్రాము. మీ హస్బెండ్ సూరజ్ వచ్చారు తల్లి ఇక్కడికి, నా భార్య కావాలండి, పిల్లలు కావాలి, కాస్త కౌన్సిలింగ్ ఇచ్చి మా ఇద్దరిని కలపండి అని. నేను రాను మ్యామ్. ప్రాబ్లం ఏంటి తల్లి అసలు? ఏంటి నీకు ఏమైనా కండిషన్స్ ఉంటే నేను మాట్లాడి ఆయన చేత స్ట్రాంగ్ గా ఏమైనా లీగల్ గా రాయిస్తాను. కండిషన్స్ కాదు, ఆల్రెడీ మాకు అంటే స్టార్టింగ్ 5 years మ్యారేజ్ లోనే అన్నోన్ కాల్స్ వచ్చి అన్నోన్ వీడియో కాల్స్ వస్తాయి అని చెప్తాడు, అన్నోన్ కాల్స్ వస్తాయి, ఆయన వాయిస్ లోనే నాకు కాల్స్ వస్తాయి. ఇప్పుడు నేను వెళ్ళిపోతే భాగ్గయ్ అంటున్నారు కానీ ఇప్పుడు ఏమన్నా చేయొచ్చు మ్యామ్. నేను 5 years నుంచి ఒక్కటైనా తప్పు చేశానా అని అది ఒక డౌటే. కానీ యాక్చువల్ గా ఇప్పుడు ఆయన ఏమంటారు మేడం, డౌట్ కాదు, యాక్చువల్ గా అది ఒక పని మీద వెళ్తే దానికి ఒక బ్యాడ్ నేమ్ చెప్పిన తర్వాత నేను రాను అని ఫిక్స్ అయిపోయినా. దాని తర్వాత నేను ఏమైనా తప్పులు చేయొచ్చు, కానీ నేను 5 years లో ఏదైనా ఒక తప్పు చేశానా? నువ్వు నిజంగా తప్పు చేసి, ఒక నిమిషం, ఆయన అదే అంటున్నాడు, ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదండి, కాకపోతే అంతకుముందు ఒక కేసు ఉంది, అది విత్డ్రా చేసుకున్నారు, అదే ఆ ప్రాసెస్ మీద తిరుగుతుంది. నిజంగా నాకు అనుమానమే ఉంటే ఆ అమ్మాయిని రమ్మని నేను అడగను కదా మేడం, నాకైతే అంత అనుమానం లేదు. చిన్న ఫోన్స్ మెసేజ్లు ఇంకేదన్నా ఆప్షన్ చెప్పు. ఆయన క్రోమ్ లో సెర్చ్ చేశాను, ఓకే, ఆయన క్రోమ్ లో సెర్చ్ చేస్తే నేను ఎప్పుడెప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను 5 years లో నాకు అది అర్థం కాలేదు. అంటే నాకు కాల్స్ వస్తే కూడా నాకు పెట్టుకుంటుండ్రు వీళ్ళు. నేను వాళ్ళ మీద నేను లక్కీ పర్సన్ ని, నాకు కాల్స్ వచ్చినా నాకు ఇంత మంచి హస్బెండ్ వచ్చి పెట్టుకుంటున్నాడు. ఆయన ఫోన్ లో ఆయన వాయిస్ నాకు వచ్చినా పెట్టుకుంటుండు, ఎంత మంచోళ్ళని అనుకున్నా. అట్ లాస్ట్ ఆ రోజు నేను ఆయన క్రోమ్ చూస్తే దాంట్లో నేను ఎప్పుడెప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అప్పుడు అక్కడ సెర్చ్ చేసింది క్యాండీ కాల్ అని క్రోమ్ లో. ఆయన ఏమంటుండు, తూ ఇచ్చుకరి నువ్వే చేసావంట. ఆయన క్రోమ్ లో నేను ఎందుకు చేస్తా మేడం? సరే తల్లి, అట్లా అనిపించినా కూడా ఆయన ఇప్పటికి 1 year లో 10 times 12 times నీ దగ్గరకు వచ్చాడు, నా భార్య కావాలి అని. నువ్వు తప్పు చేస్తే అతను అడగడు కదమ్మా. కొట్టిండు మేడం ఆయన నాకు. ఏమయ్యా, కొట్టావా మీ వైఫ్ ని?
కాదు నాన్న, ఇంకేదైనా తర్వాత ఆప్షన్ ఉంటే వచ్చి- చెప్పు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆప్షన్ లేదు మ్యామ్, సారీ. తర్వాత వచ్చి కూడా ఆయన ఎన్నిసార్లు వచ్చి రాలేనని చెప్పలే కదా నేను, కానీ ప్రతి దానికి కొట్టి, దాని తర్వాత కూడా రోడ్ మీద వచ్చి గలీజ్ మాటలు చెప్పి, ఇప్పుడు వేరే వాళ్ళతో నేను బండి తీసుకుంటే వేరే వాళ్ళతో పైసలు తీసుకొని బండి తీసుకున్నావు అన్నాడు. కాదు తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఆలోచించమ్మా. ఉండను మ్యామ్, నేను చూసుకుంటా, పర్వాలేదు, నేను చూసుకుంటా. ఏం వర్క్ చేస్తున్నారు మీరు? ఇద్దరిని పోషించుకోగలవా? టీచర్ జాబ్ గా చేస్తున్నా, ఎట్లన్నా స్టడీస్ చేస్తున్నామే, ఏదన్నా చేసుకుంటాను, పర్వాలేదు అని నేను చూసుకుంటా. నేను జస్ట్ ఏమన్నా పిల్లలకి డివోర్స్ తీసుకుంటా అని కూడా ఫిక్స్ అయిపోయినా మేడం. దాని తర్వాత కూడా ఆయన ఏమంటుండు, పిల్లలకి ఏం పెడతా అంటే 50,000 పెడతా అంట. మరి పిల్లలు ఆయనకి ఇచ్చేసి ఆయన చూసుకుంటాడు. మరి నువ్వు రానంటే అట్లా పిల్లల కోసం అన్నా బతుకుతాడుగా. ఇద్దరు పిల్లల్ని ఇచ్చేస్తావా? నేను మా पैदा करके मैं बच्चों को दो बोलते आसानी से कैसा देती मैडम. పిల్లల్ని కాదు, పిల్లల్ని ఇవ్వవు, మరి నువ్వే పెంచుకోవాలి. కాంపెన్సేషన్ ఎందుకు నీకు అప్పుడు? మెయింటెనెన్స్ ఎందుకు? అతనికి ఇప్పుడు కొత్తగా ఇంకో అమ్మాయి ఎక్కడ వస్తుంది తల్లి? అంటే అంత ఫ్రీగా వెళ్ళిపోతాడా మ్యామ్? అరే ఇస్తే కాదు తల్లి, మీకు ఆయన నిన్నేమో వద్దనట్లా. వస్తే భార్య పిల్లలు ఇద్దరు కావాలి, ముగ్గురు కావాలి బాబు నాకని ఏడుస్తున్నాడు ఆయన. నువ్వు వచ్చి నేను రాను అంటున్నావు. అప్పుడు ఆయన పిల్లల్ని ఆయనకి ఇచ్చేసాయి, లేదా నువ్వు పెంచుకో. ఈ రెండిట్లో ఎక్కడో ఒకటి. కాంపెన్సేషన్ ఎట్లా అడుగుతావు? డిప్రెషన్ లో మొత్తం అంతా 5 years లో చూసినంత నేను ఇక్కడ చూడలే మ్యామ్. నాకు టార్చర్ వాళ్ళతోని ఏదో ఒకటి లొల్లి, మీటింగ్స్, కూర్చొని వద్దు. ఓకే అమ్మా, ఓకే సరే, మేము మాట్లాడతాం సార్. మీ వైఫ్ తో మాట్లాడాం కదా, తను ఆల్రెడీ ప్రాపర్ గా ఫిక్స్ అయిపోయి ఉంది. అటువంటి అమ్మాయి మీరు ఇంకా మీ క్యారెక్టర్ తగ్గించుకొని వెళ్ళకండి, బతలాడకండి. ఎందుకంటే ఆ అమ్మాయి మీరు రిపీటెడ్గా వెళ్ళటం వల్ల నేను నిజంగా తప్పు చేస్తే ఆయన ఎందుకు వస్తాడు, నేను చెయ్యలేదు కాబట్టి ఆయన వస్తున్నాడు అని ఆవిడ మీద ఉన్న బురద అంతా తీసేసుకుంటుంది, క్లియర్ చేసుకుంటుంది. మీరు అలా రిపీటెడ్గా గతి లేక వెళ్ళటం వల్ల మా పిల్లలని మీరు వెళ్తున్నారు కదా, ఆ అమ్మాయి దాన్ని వేరే వక్రంగా చూపిస్తుంది. నేను ఒక్క వీడియో చూపిస్తా మేడం. సార్ వినండి, ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో మాకు ఒక చోట అర్థమైపోయింది. నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, వీడియోలు అవి వస్తుంటాయి. గూగుల్ సెర్చ్లో, క్రోమ్ సెర్చ్లో ఆయన నేను లేనప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సెర్చ్ చేసేవాడు. నేనేమనుకునేదాన్ని అంటే, అబ్బా నాకు ఇన్ని మెసేజ్లు వస్తున్నా, నన్ను యాక్సెప్ట్ చేశాడు, నన్ను ఏం అడగట్లేదు, మా అత్త మామ నన్ను ఏం అనట్లా, వీళ్ళు ఎంత మంచోళ్ళు అనుకున్నానండి. తర్వాత తెలిసింది ఆయన సెర్చ్ చేస్తూ కనిపెడుతున్నాడు అని. అంటే కనిపెట్టకపోతే ఈవిడికి వచ్చే బూత్ మెసేజ్లన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టేగా, మంచి భర్త కింద మాట్లాడుతున్నట్టేగా. అసలు ఆవిడకి మెసేజ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ మాట చెప్పట్లే. అమ్మాయి నంబర్ నుంచే వస్తుండే, ఆవిడ నెంబర్కి ఎక్కడి నుంచో మెసేజ్లు వస్తున్నాయి. ఆవిడ మొత్తంగా ఫైనల్ గా ఏమంటుంది, ఈయనే పంపిస్తున్నాడు, ఈయన వాయిస్ తోటి అంటే అది నీ మీద తోసేస్తున్నారు. నిజంగా నువ్వే పంపిస్తే ఆవిడ ఇప్పుడు డైవర్స్ ఇస్తానంటుంది, డైవర్స్ తీసేసుకుంటాం. అవునా? తీసుకుంటా. ఇవన్నీ ఎందుకు చేస్తావు? ఏ మగాడన్నా ఏ భర్తన్నా ఎందుకు చేస్తాడు? విడాకులు తీసుకోవడానికి. ఇవన్నీ చేసి భార్య కావాలంటాడు ఎవడైనా? లేదు మేడం. సో ఇవన్నీ మీరు చెయ్యలేదు అనటానికి ఇది ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి అబద్ధం మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఆల్రెడీ వేరే లైఫ్ స్టైల్ చూస్ చేసుకుంది. మీతో కలిసి ఉండడానికి ఆ అమ్మాయి ఇష్టపడదు. మీరు రిపీటెడ్ గా వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు. ఓకే, 2 మీకున్న ఆప్షన్స్. ఇలాంటి అమ్మాయి దగ్గర పిల్లల్ని పెంచటమా, పిల్లలిద్దరిని తెచ్చేసుకోవడమా? ఇద్దరు పిల్లల్ని తెచ్చేసుకునే రైట్స్ మీకుంటే ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు వద్దు. తెచ్చుకుంటే ఇద్దరిని తెచ్చుకోండి లీగల్గా. పిల్లల్ని తెచ్చేసుకోగలిగితే తెచ్చేసుకోండి. వెంటనే అడ్వకేట్ ని కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ వీక్ తెచ్చుకుంటాం అనగానే ముందుగానే గార్డియన్ ఓపీ పిటిషన్, అంటే చైల్డ్ కస్టడీ మాకే కావాలి అని చెప్పి ఒక పిటిషన్ రెడీ చేసుకుని పాపని తీసుకొచ్చినాక పిల్లలిద్దరిని మీరు పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఆవిడ కోర్టులోనే ఫైట్ చేయాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పిల్లలు నాకు ఇవ్వండి అనటం కుదరదు. ఎందుకంటే అప్పుడు పోలీసులు చెప్తారు, అమ్మ చైల్డ్ కస్టడీ అక్కడ ఉంది, కోర్టులో చూసుకోండి, మేము ఇప్పించలేము అని. అర్థమవుతుందా? కానీ జెంట్స్ కి మైనస్ ఏంటంటే, ఆల్రెడీ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసుడే ఎక్కువ. ఇంకో ఇద్దరు చిన్న పిల్లల్ని చూడడం అనేది జరిగే పని కాదు. అమ్మమ్మ తాతయ్య చూస్తారంటే అది వాళ్ళంతా ఒక గ్రూప్ కాబట్టి చూస్తారు. నెక్స్ట్ ఒకవేళ మీకు ఇంకో మ్యారేజ్ చేశారే అనుకోండి మీ ఇంట్లో వాళ్ళు, అవి వచ్చిన అమ్మాయి అసలు చూసుకోదు. మీరు అటు ఇటు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మీకు. ఈవిడ రాదు, వచ్చినా ఈవిడైతే ఉపయోగం లేదు. నాకు అర్థమవుతుంది దాని ప్రకారం. సఫర్ అవ్వకండి సార్, ఎందుకంటే జెంట్స్ కి ఇండియాలో కానీ ఏ కంట్రీలోనన్నా పిల్లల కస్టడీ అనేది కూడా చూపిస్తలేదు మేడం. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నేను ఇక్కడ దాకా సంవత్సరం నుంచి పోతే ఏం చేస్తుంది, నా పాపకి వీడియో కొట్టి నాకు చూపిస్తుంది. నేను ఎవరికి చెప్పుకున్న బాధ లేదు సార్. బాధపడకండి సార్.
సార్ ఉన్న ఆప్షన్స్ ఇండియాలో అందరి జెంట్స్ ఎట్లాగో మీరు అంతే. అంతే మేడం. స్పెషల్ పవర్స్ ఏమి వర్కౌట్ అవ్వు. ఇక్కడ మిమ్మల్ని సేవ్ చేయడం ఇంపార్టెంట్. మీ పిల్లలకు ఇంకా 5 ఏళ్ళు వచ్చినాయి అంటే డాడీ ఎక్కడ ఉన్నారని ఎత్తుక్కొని వస్తారు. ఇలాంటి అమ్మ దగ్గర పిల్లలు ఉండరు సార్. ఈ రోజున పిల్లలు ఎంత ముదురున్నారు. ఇప్పుడే మీరు ఎక్కడైతే ఉన్నారో వెతుక్కొని వస్తారు పిల్లలు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు పిల్లలు ఆవిడ దగ్గర ఉండడం వల్ల కాంపెన్సేషన్ వస్తుందో మెయింటెనెన్స్ వస్తుందో ఈ ఆశతో ఉంటారు కదా, దానివల్ల వచ్చినంత తీసుకుంటుంది. కానీ ఈవిడికి ఒక లైఫ్ ఉంది. ఈవిడ ఇంకో మ్యారేజ్ చేసుకుంటుంది, ఎట్లాగో చేసుకోలేదు, పోనీ ఎవడో ఒకరితో తిరుగుతూ ఉంటుంది. పిల్లలు చూడరా, ఇద్దరు తల్లిదండ్రులు ఉంటేనే పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా ఉంది ఈ రోజున సమాజంలో. వాళ్ళకి ప్రొటెక్షన్ కానీ ఏదన్నా ఇవ్వడం కానీ. పెద్ద అమ్మాయి మీ దగ్గరకు వస్తానంటే తీసేసుకోండి. ఇప్పుడు చెప్తుంది మేడం, అదే వస్తానంటే తీసేసుకోండి, వస్తానంటే తీసుకోండి, చైల్డ్ కస్టడీ వేసుకోండి. చిన్నమ్మాయి ఆవిడ దగ్గర ఉంటే ఉంటది. వీళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలా వద్దా? యాక్చువల్గా వీళ్ళని వదిలించుకోవాలి అంటే 5 ఏళ్ల మ్యారిటల్ రిలేషన్ ఉందా, మంచిదా చెడ్డదా పక్కన పెడితే పాపకైతే మెయింటెనెన్స్ కట్టాలి. ఆవిడ నాకేం వద్దు జాబ్ చేసుకుంటున్నాను అంటుంది, టీచర్ జాబ్ చేస్తుందట. ఆవిడకి మెయింటెనెన్స్ రాదు, కాంపెన్సేషన్ రాదు. సో కానీ ఇంకో పాప ఉంది. మీరు లాయర్ల చుట్టూ తిరిగి కోర్టులో ఆ లీగల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవడం కంటే అదే ₹1 అటు ఇటుగా మాట్లాడుకొని పర్మనెంట్ ఎలిమినీ కింద వాళ్ళిద్దరికి ఇచ్చేసి. చెప్పినా మేడం, 20 లక్షలు ₹1 కూడా తక్కువ చేయను. నేను సైన్ చేస్తే 20 లక్షలు కావాలి, ఇంకా నేను కోర్టుకి రాను, పేపర్ రాసి ఇచ్చేస్తా అంతే. సో అమ్మాయి 20 lakhs డిమాండ్ చేస్తున్నా. ఇట్లాంటి అమ్మాయా? అస్సలు ఏనండి సార్, మీరు ఇప్పుడు డైవర్స్ కేసు నోటీస్ పంపించండి, డైవర్స్ కేసు ఫైల్ చేసుకోండి. ఆ అమ్మాయి బయటకు వచ్చి ఫైటింగ్ చేసే టైప్ కాదు. మీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయి క్యారెక్టర్ అంతా బయటపడుతుంది. ఓన్లీ పిల్లలకి మాత్రమే మెయింటెనెన్స్ వెళ్తుంది మీ కేసులో. ఇలాంటి అమ్మాయికి అంత డబ్బు ఇవ్వడం కంటే కూడా మ్యాక్సిమం ఈ కేసు 3 to 5 lakhs వెళ్తే ఎక్కువ. అది ఒక పాప మీ దగ్గర ఉండి ఇద్దరు అక్కడ ఉండిపోతారంటే, ఒక పాప మీరు తెచ్చుకుంటారంటే అసలు సెటిల్మెంట్కి వెళ్ళటం కంటే మీరు ఆల్రెడీ పిల్లల్ని చూడాలనుకుంటున్నారు. ఆ అమ్మాయి ఇవ్వడానికి రెడీగా లేదు. మీకు విజిటేషన్ రైట్స్ వస్తాయి కోర్టు నుంచి. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు చెప్పాల్సిన బుద్ధి ఏంటో తెలుసా? ఆ ఫోటోలు అవి ఇవి చూసుకుంటూ రా అని బతులాడడం కాదు, లీగల్ దెబ్బ కొట్టాలి. లేడీస్ ఒక్కడే ఆడుకోవడం కాదు, జెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి జిడ్డు కేసులు రీజనబుల్ అమౌంట్కి రాకపోతే గట్టిగా వేసుకోవాలి. ఏంటి మీకున్న ఆప్షన్స్? ఫస్ట్ ఒక అడ్వకేట్ని పెట్టుకోండి, నోటీస్ పంపించండి, కాపురానికి రమ్మని. రాదు, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కౌన్సిలింగ్కి నేను రాను అంది కదా, అక్కడ చచ్చినట్టు కౌన్సిలింగ్కి రావాలి. ఆవిడ కంప్లైంట్ ఇస్తే, లేదా ఇవ్వదు, వదిలేయండి. మీరు డైవర్స్ కేసు ఫైల్ చేసుకోండి. ఆ అమ్మాయి డైవర్స్ కేసు ఫైటింగ్కి వస్తుంది, లేదా గృహహింస చట్టం కేసో మెయింటెనెన్సో వేస్తుంది. ఈ 3 కేసుల్లో ఏ కేసులోనైనా కూడా మళ్ళీ మీకు వేరే ఎక్స్ట్రా ఖర్చులు చెప్పట్లా, నేను ఎక్స్ట్రా కేసులు చెప్పట్లా. డైవర్స్ కేసులో కానీ ఆవిడేసే కేసుల్లో అయినా పిల్లల్ని చూపించమని పర్మిషన్ పిటిషన్ వేయొచ్చు. చైల్డ్ విజిటేషన్ రైట్స్ అంటారు. సో ఎప్పుడైతే మీరు ఆ పిటిషన్ వేసారో 20 లక్షల నుంచి 10 లక్షలకు తగ్గిద్ది. ఎందుకంటే మీరు అసలు ఆ ఇంటికి వెళ్ళడమే అమ్మాయికి నచ్చట్లా, మీరు మాట్లాడటమే అమ్మాయికి నచ్చట్లా. సో మీరు పిల్లల కోసం నాకు విజిటేషన్ రైట్స్ ఇస్తేనే నేను ₹10 ఇవ్వగలుగుతా, లేకపోతే ఇవ్వను. జీవితకాలం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక నేను చూసుకుంటూ ఉంటాను, మెయింటెనెన్స్ ఇస్తాను, పిల్లలు చూసుకోవడానికి వస్తా. జరగనివ్వండి, ఇలాగే జరగనివ్వండి. ఈలోపు డైవర్స్ కేసు మీకు ఏదో ఒక ఆర్డర్ వస్తుంది, మీరు వేరే మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంటూ పిల్లల కోసం మెయింటెనెన్స్ రెగ్యులర్గా పే చేయడానికి చూడండి. ఒకవేళ కోర్టు ఎక్కువ ఆర్డర్ చేసింది అనుకోండి, హైకోర్టుకి వెళ్ళండి, కొంత అమౌంట్ తగ్గుతుంది. ఈ అమ్మాయి దగ్గరికి సెటిల్మెంట్కి వెళ్ళటం దండగా 1. 2 అడ్వకేట్ని పెట్టుకొని డైవర్స్ కాపురానికి రమ్మని నోటీస్ పంపించండి. తర్వాత డైవర్స్ కేసు వేసుకోండి. కాపురానికి రమ్మని కేసు వేయ అవసరం, అమ్మాయి అంత క్లియర్ గా చెప్తుంది. అదొక టైం వేస్ట్ మీకు. రమ్మని నోటీస్ పంపించారు, 10 సార్లు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు, రాలా. నెక్స్ట్ స్టెప్ ఏంటి, అమ్మాయి రాను అని క్లారిటీ ఇచ్చేసింది ఇక్కడ. సో డైవర్స్ ప్రొసీడింగ్స్ నడిపిస్తారు. ఒక్క లాస్ట్ ఆప్షన్ గా కాపురానికి రమ్మని నోటీస్ పంపించండి. ఆ అమ్మాయి మిగతా ఏ కేసులు వేయకపోతే ఈ డైవర్స్ కేసు ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తుంది, తీసేసుకుని సైలెంట్ ఉండండి కొంతకాలం. ఒకవేళ ఆ అమ్మాయి ఈ డైవర్స్ కేసు ఫైటింగ్ చేయడానికి వస్తే ఇందులోనే మీరు విజిటేషన్ రైట్స్ అడగండి. ఆవిడ ఏదైనా కేసులు వేస్తే ఫైటింగ్ చేయండి, అన్ని కేసులు మీరు గెలుస్తారు. ఒక్క మెయింటెనెన్స్ పాపకి 2 పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది. పెద్ద పిల్ల కూడా వచ్చేస్తాను అంటే పాప పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మాయికి చెప్పించండి, ఆ అమ్మాయి చేత పిల్ల నా దగ్గరే ఉంటానంటుందండి, అక్కడికి వెళ్ళని అంటుంది. మరి అట్లాంటప్పుడు ఫోర్స్ఫుల్గా ఈడ్చుకొని వెళ్ళి పెట్టడం ఉండదు. అలా 2-3 సార్లు వచ్చిందంటే ఏ కోర్టు కూడా పట్టించుకోరు, మీకే ఇస్తారు కస్టడీ. సో వస్తే పాప కస్టడీ తీసుకోండి, లేదా 2 పిల్లలు అక్కడే పెరుగుతారు, మీరు విజిటేషన్ రైట్స్ తీసుకుంటూ మెయింటెనెన్స్ కడతారు. డైవర్స్ కేసు మీరు గెలుస్తారు. అట్లాగో మిగతా కేసులు వేసినా మీరు ఫైట్ చేయండి సార్. 20 lakhs ఇవ్వడం కంటే ఫైటింగ్ చేసి గెలవడం బెటర్.
ఇది బెటర్. ఎందుకంటే 1 year వెయిట్ చేశారు కదా, ఇంకో 2-3 years మీది కాదనుకున్నారంటే అన్ని ప్రాపర్గా వెళ్తాయి. పైగా ఈ అమ్మాయి అంతకాలం ఫైట్ చేసే టైప్ కాదు. సరేనా? మీరు ఎమోషన్ అవ్వకండి సార్. ఎందుకంటే పిల్లల్ని తండ్రికి ఇవ్వడం అనేది మన ఇండియాలో కుదరట్లేదు. కొంచెం ఏమైనా చేంజెస్ వస్తాయేమో ఫ్యూచర్లో. మీకు విజిటేషన్ రైట్స్ అయితే ఉంటే రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో కస్టడీ మీకు ఇస్తారు. కానీ మీ కేసులో కస్టడీ మీకు ఇస్తే మీకు లైఫ్ ఉంది. మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్. పిల్లలు పెద్దోళ్ళు అయినాక మిమ్మల్ని ఎత్తుక్కొని వస్తారు సార్. కంగారే పడవద్దు మీరు. సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. చూసారు కదండి, చాలా కేసుల్లో నిజంగా పిల్లలంటే తండ్రులకి ఇష్టం లేకుండా ఏముండదు, కానీ లీగాలిటీలో చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి కస్టడీ కోసం వేసుకున్నా కూడా చాలా సందర్భాల్లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు చూడడం కష్టం. అలాగే వీళ్ళకి వేరే మ్యారేజ్ అయితే వచ్చే స్టెప్ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లల్ని సరిగ్గా చూడరన్న ఒక పద్ధతి అయితే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఒక ఏజ్ దాటినాక ఈ రోజున తల్లి కరెక్ట్గా లేకపోతే తండ్రి ఎక్కడున్నా ఎత్తుక్కొని వస్తారు పిల్లలు. అలాగే పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వడం అనేది మన బాధ్యత. తండ్రులు కనేసి వదిలేసినట్లు కాదు, లీగాలిటీలో మిమ్మల్ని సేవ్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి కస్టడీ అనేది మీకు రాదు అనేది ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుతాం. ఎందుకంటే 2-3 సంవత్సరాలు అయిపోయే తలనొప్పి కాస్త 10 ఏళ్ళు తిరగాల్సి వస్తుంది. సో ఒకసారి ఇట్లా మీరు ఒక డెసిషన్ తీసుకున్నాక ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని కనిపెట్టి మళ్ళీ అమ్మాయి కావాలని 100 సార్లు తిరగడం వల్ల నిజంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంచుకొని ఆల్రెడీ ఒక కేసు వేసింది, రేప్ కేసు అని, ఒక లవర్ మీద. అదొక ఫాల్స్ కేసు. సో ఈవిడ క్యారెక్టర్కి సంబంధించిందంతా కూడా కోర్టుకు ఒక క్లారిటీ వస్తుంది. ఇలాంటి వాళ్ళు పెద్దగా ఎక్కువ కాలం ఫైట్ చేయరు. కానీ అత్యాశ, పిల్లలు ఇక్కడ ఉండిపోవాలి, కాంపెన్సేషన్ గట్టిగా రావాలి, కాళ్ళ మీద కాలేసుకుని బతకాలా, ఆ భర్త ఇంకొకరు పెళ్లి చేసుకుంటాడా, చేసుకోడా, గాలికి తిరుగుతాడా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్తో సూసైడ్ చేసుకుంటారా, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్తారా, ఇలా జరుగుతున్న సొసైటీలో మనం ఉన్నాం. చైల్డ్ విజిటేషన్ రైట్స్ కోసం ఫైట్ చేస్తే కనుక ఖచ్చితంగా తండ్రికి విజిటేషన్ రైట్స్ వస్తాయి. అలాగే ఇలాంటి కేసుల్లో డైవర్స్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి క్లియర్గా చెప్తుంది, నేను కాపురానికి రాను, డైవర్స్ వేయిస్తానని. తను అడిగేది ఏంటంటే కాంపెన్సేషన్ ఆ రేంజ్లో ఉంది. రీజనబుల్ అమౌంట్కి వస్తే కనుక ఈ మ్యాటర్ మ్యూచువల్కి వెళ్తుంది. లేదా ఫైట్ చేస్తే కొంతకాలం ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం.